అందరికీ నమస్కారం. నేను మీ ప్రేమ్ గాంధీ. సుమారు 14 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ఒకటే అనుకుంటా ఉన్నాను, వైశ్యుల్లో జరుగుతున్నటువంటి అన్యాయము ప్రభుత్వం చేస్తున్న అన్యాయం అనుకుందాం, మన సంస్థలు చేస్తున్నటువంటి అన్యాయం అనుకుందాం. అనేక విషయాలలో మన వైశ్యులు ఎంతోమంది బాధపడుతున్నటువంటి సంఘటనలు చాలా వరకు చూసినాం. దాన్ని అన్నిటి కార్యరూపంగా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతోనే సుమారు 14 సంవత్సరాల క్రితం 2011 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని అప్పుడు స్థాపించినటువంటి సంస్థ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఆర్యవైశ్యుల్ని ఎదిగేలాగా తీసుకురావాలని, ఆర్యవైశ్యుల్ని అస్తిత్వాన్ని కాపాడాలనే సదుద్దేశంతో అప్పుడు 2011లో స్టార్ట్ చేసి ఒకే ఒక ఎజెండా, ప్రధాన ఎజెండా తీసుకున్నాం. అప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రభుత్వం ఇవ్వాలి, 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలని 100లకు పైగా వేదికలు ఏర్పాటు చేసినాము. ధర్నాలు, రాస్తారోకోలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ మనది. మన సంస్థలో నేను వ్యవస్థాపకుడుగా ఉన్నా, కింది స్థాయి నుంచి జిల్లాలో లేదా మండలంలో ఉన్న కింది స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వారు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఆర్యవైశ్యులు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతోనే వారందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయం చేస్తూనే వచ్చినటువంటి అభివృద్ధి అయ్యేలా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ప్రతి ప్రాంతంలో కనబడతాం, ప్రతి విషయంలో మనం అందరూ కూడా కనబడతాం. ఇప్పుడు ఒకటే నేను చెప్పే ఆలోచన ఏంటంటే, సమస్యలు అనేవి ఉంటాయి. ఆ సమస్యని పరిష్కరించాలనే కారణం మనం ముందు ధైర్యంగా ముందుకు రావాలి. మన ఆర్యవైశ్య సంస్థలు లేదా ఆర్యవైశ్యుల్లోని కొంతమంది నాయకులు వాళ్ళు మన అభివృద్ధిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మనల్ని అనేకమైనటువంటి అంశాలలో మనల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు దాఖలాలు ఉన్నాయి. కొంతమంది చెప్పలేనటువంటి పరిస్థితులు, చాలా ఉదాహరణలు చెప్పగలుగుతా, కానీ అది కాదు. నిజంగా కూడా మీరందరూ ధైర్యంగా ముందుకు రండి. మీ సమస్యని పరిష్కరించి చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. ఏ రకమైనటువంటి మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనకు ఉన్నటువంటి సమస్యల్ని మనం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా చెప్తా ఉన్నా, కొన్ని బాధల సందర్భంగా నాకు చాలా బాధ అనిపించిన దాఖలాలు ఉన్నాయి. ఇలా సంఘం అంటే ఏంది, ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి సంఘం ఉండేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేము. మా సంఘానికి పోవాలంటే భయపడేటువంటి వాతావరణం కనబడతా ఉంది. అది కాదు కావాల్సింది. సమిష్టి కృషితో మనం మన వైశ్య సంఘానికి పోతే మనకు ఆదుకుంటుంది అనేటువంటి భావన రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సంఘాలు ప్రస్తుతం లేవు. దయచేసి నేను వేడుకున్నది ఒకటే, నిజంగా కూడా మనలో ఉన్నటువంటి పేదవాడికి, మనలో ఉన్నటువంటి దారిద్ర్య కింద ఉన్నటువంటి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం అన్ని కుల సంఘాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఉన్న నాయకులందరిపైన ఆధారపడి ఉంది. కానీ వాళ్ళు అది మర్చిపోయి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అదంతా కూడా ఇచ్చేయాలి. దాని మీదనే నేను ప్రతి ఆదివారం లేదా వారంలో 1-2 సార్లు మీ ముందుకు రావాలనే ఆలోచనతోనే ఈ లైవ్ అనేటువంటి కార్యక్రమం మీ దగ్గరకు వస్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా